ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీరామచంద్రాయ నమః. ఓం శ్రీ హనుమద్దేవాయై నమః. శ్రీమద్ వాల్మీకి విరచిత సుందరకాండము 60వ సర్గము. లంకను జయించి సీతను కొని వచ్చేదనని అంగదుడు ఉత్సాహముతో పలుకుట, జాంబవంతుడు అతనిని వారించుట. తాత్పర్య సహిత పఠనము. రమ్యమైనది రామాయణము, సుందరమైనది సుందరకాండము. రామకార్యమున లంకాయానము చేసిన పావని నే స్తుతించెదా పదపాంశువునై. నే స్తుతించెదా పదపాంశువునై. నే స్తుతించెదా పదపాంశువునై. తస్య తద్వచనం శ్రుత్వా వాలిసూనుర భాషత. అయుక్తం తు వినా దేవీం దృష్టవద్భిశ్చ వానరాః. సమీపం గంతుమస్యామస్మాభిః రాఘవస్య మహాత్మనః. సమీపం గంతుమస్మాభిః రాఘవస్య మహాత్మనః. హనుమంతుని వచనములను వినిన పిమ్మట వాలిసూనుడైన అంగదుడు ఇట్లు పలికెను. ఓ వానర వీరులారా, సీతాదేవి జాడ తెలిసిన పిమ్మట కూడా ఆమె లేకుండా మనము మహాత్ముడైన శ్రీరామచంద్రుని సమీపమునకు వెళ్ళుట యుక్తము కాదు అని ఆ వానర వీరులతో ఆ అంగదుడు పలుకుతున్నాడు. వాయుసూనోర్బలేనైవా దగ్ధాలంకేతి న శ్రుతం. దృష్టా దేవీ నచానీతా ఇతి తత్ర నివేదితం. నయుక్తమివ పశ్యామి భవద్భిః ఖ్యాత పౌరుషైః. హనుమంతుడు తన ప్రతాపము చేతనే లంకను దగ్ధమునర్చినని మనము వింటిమి. సీతాదేవిని చూచితిమి, కానీ వెంటనిడుకుని రాలేదు అని శ్రీరామునకు నివేదించుట పరాక్రమవంతులుగా ప్రసిద్ధికెక్కిన మన వంటి వారికి తగదని నా అభిప్రాయము అని ఆ అంగదుడు ఆ వానర వీరులతో తెలుపుతుండెను. నహి నః ప్లవనే కశ్చిత్ నాపి కశ్చిత్ పరాక్రమే తుల్యః సామరదైత్యేషు లోకేషు హరిసత్తమాః. జిత్వా లంకాం సరక్షౌఘాం హత్వా తం రావణం రణే. సీతామాదాయ గచ్ఛామః సిద్ధార్థా హృష్టమానసాః. ఓ వానరోత్తములారా, ఆకాశమనెగురుటి యందును పరాక్రమమునందును ముల్లోకముల యందలి దేవతలతో గాని దైత్యులలో గాని మనకు సాటి రాగలవారు ఎవరూ లేరు. లంకలోని రాక్షసులందరినీ జయించి రణరంగమున రావణుని హతమార్చి సీతాదేవిని గురివచ్చి కృతార్థులమై హర్షోల్లాపములతో శ్రీరామచంద్రుని కడకు చేరుదము అని ఆ అంగదుడు ఆ వానర ప్రముఖులతో అనుచుండెను. తేష్వేవం హతవీరేషు రాక్షసేషు హనుమత కిమన్యదత్ర కర్తవ్యం
గృహీత్వా యామ జానకీ. హనుమంతుడు అతడి రాక్షస వీరులను అందరినీ ఇంతకుముందే పరిమార్చినాడు. ఇంక మనము చేయవలసిందేమున్నది? జానకీదేవిని తీసుకుని వచ్చటే కదా మిగిలి ఉన్నది అని ఆ అంగదుడు ఆ వానర ప్రముఖులతో అనుచున్నాడు. రామలక్ష్మణయోర్మధ్యే నశ్యామా జనకాత్మజాం కిం వ్యలీకైస్తుతాన్ సర్వాన్ వానరాన్ వానరషభాన్ వయమేవ హి గత్వా తాన్ హత్వా రాక్షస పుంగవాన్ రాఘవం దృష్టుమర్హామః సుగ్రీవం సహ లక్ష్మణం. ఆ వానరులను వానర ప్రముఖులను అందరినీ కష్టపెట్టడు ఇందులకు మనమే లంకకు వెళ్ళి ఆ రాక్షస ప్రముఖులను వధించి వచ్చి శ్రీరాముని లక్ష్మణుని సుగ్రీవుని దర్శించదముగాక. జనకాత్మజను రామలక్ష్మణుకు చెంతకు చేర్చెదముగాక అని ఆ అంగదుడు ఆ వానర ప్రముఖులతో అనుచున్నాడు. తమేవం కృత సంకల్పం జాంబవాన్ హరిసతమః ఉవాచ పరమ ప్రీతో వాక్యమర్ధవ దర్ధవిత్తు. నైషా బుద్ధిర్మహాబుద్ధే యద్బ్రవీషి మహాకపే విచేతుం వయమాజ్ఞప్తా దక్షిణాం దిశముత్తమాం నానేతుం కపిరాజేన నైవ రామేణ ధీమతా కథం చిన్నిర్జితాం సీతాం అస్మాభిర్ నిభిరోచయత్ అస్మాభిః నిభిరోజయత్. శ్రీరాముడు రాజసింహుడు. అతడు తన పరాక్రమము చేతనే సీతాదేవిని తీసుకుని వచ్చును గాని ఇతరుల పరాక్రమంపై ఆధారపడడు. ఆ ప్రభువు వానరులందరి సమక్షమున శత్రువును జయించి సీతను కొనుగొచ్చును అని ఆ జాంబవంతుడు అనుచుండగా అట్లు సంకల్పించిన అంగదునితో కార్యసాధన విధానమును ఎరిగిన పల్లూక ప్రముఖుడు జాంబవంతుడు మిక్కిలి సంతసించిన వాడై ప్రయోజనకరమైన వచనమును ఇట్లు పలికెను. ప్రజ్ఞాశాలివైన ఓ అంగదా, నీవు చెప్పిన మాటలు సముచితముగా కనపట్టట్లేదు. వానర ప్రభువైన సుగ్రీవుడు, ప్రతిభామూర్తి అయిన శ్రీరాముడు దక్షిణ దిశ యందు సీతాదేవిని వెతకుడికై మనల్ని ఆజ్ఞాపించిరి. ఆమెని తీసుకుని రమ్మనలేదు. ఏ విధముగానైనను సీతాదేవిని మనము తీసుకుని వెళ్ళుట శ్రీరామునకు ఇష్టము కాకపోవచ్చును అని ఆ జాంబవంతుడు ఆ అంగదుతో అనుచున్నాడు. రాఘవోర్నుపశార్దూలః కులం వ్యపదిశన్ స్వకం ప్రతిజ్ఞాయ స్వయం రాజా సీతా విజయమగ్రతః సర్వేషాం కపిముఖ్యానాం కథం మిథ్యా కరిష్యతి విఫలం కర్మ చ కృతం భవేత్ దుష్టిర్న తస్య చ వృథా చ దర్శితం వీర్యం భవేద్వానర పొంగవాన్. ఇంకను ఆ జాంబవంతుడు ఈ విధముగా అంగదుడితో అనుచున్నాడు. శ్రీరాముడు రాజసింహుడు. అతడు తన పరాక్రమము చేతనే సీతాదేవిని తీసుకుని వచ్చును గాని ఇతరుల పరాక్రమంపై ఆధారపడు. ఆ ప్రభువు వానరులందరి సమక్షమున శత్రువును జయించి సీతను కొని వచ్చేదను అని తన వంశముపై ఒట్టు పెట్టుకుని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఆయన తన ప్రతిజ్ఞాభంగమునకు ఎట్లు పాల్పడగలడు? మనము జానకిని తీసుకుని వెళ్ళినచో ఆయన చేసిన ప్రతిజ్ఞ విఫలమగును. అది ఆయనకు తృప్తిని కూర్చదు. ఓ వానర ప్రముఖులారా, మన ప్రయత్నమంతయు వ్యర్థమగును అని ఆ జాంబవంతుడు ఆ అంగదాది ప్రముఖులతో అనుచున్నాడు.
తస్మాత్ గచ్ఛామ వై సర్వే యత్ర రామః స లక్ష్మణః సుగ్రీవశ్చ మహాతేజాః కార్యస్యాస్య నివేదనే. అందువలన మనమందరము రామలక్ష్మణుల మహా తేజస్శాలి అయిన సుగ్రీవుడు ఉన్న చోటికే వెళ్ళి ఇంతవరకును జరిగిన విశేషములను వారికి నివేదింతుము అని ఆ జాంబవంతుడు ఆ అంగదాది ప్రముఖులతో అనుచున్నాడు. నతావదేశా మతిరక్షమానో యథా భవాన్ పశ్యతి రాజపుత్ర యథా తు రామస్య మతిర్నివిష్టా తథా భవాన్ పశ్యతు కార్యసిద్ధిం. ఓ రాజపుత్ర అంగద, నీవు చేసిన సూచనయు త్రోసిపుచ్చదగినది కాదు. కానీ శ్రీరాముని ఆలోచనను అనుసరించి మనము కార్యసిద్ధికై పూనుకునుట యుక్తము. సీతాదేవి జాడను తెలుసుకుని వచ్చుటకే ప్రభువు మనలను ఆదేశించను, ఆమెను తీసుకుని వచ్చుడు కాదు కదా అని ఆ జాంబవంతుడు ఆ వానర ప్రముఖులతో అనుచున్నాడు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షష్ఠితమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 60వ సర్గము సమాప్తమైనది. రమ్యమైనది రామాయణము, సుందరమైనది సుందరకాండము, రామకార్యమున లంకాయానము చేసిన పావని నే స్తుతించెదా పదపాంశువునై, నే స్తుతించెదా పదపాంశువునై, నే స్తుతించెదా పదపాంశువునై. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నిర్వహణ ఉప్పులూరి వెంకటరామయోగి, విజయవాడ. స్వస్తి.